సో స్క్రీన్ షేర్ వస్తుందా? స్క్రీన్ షేరింగ్ వస్తుంది కదా? వస్తుందన్న. సో ఇంటర్ రికార్డ్ ఫంక్షన్స్ అంటే ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌంటర్ ఫంక్షన్స్. ఓకే, కౌంటర్ ఫంక్షన్స్ అంటే ఏంటి అని అంటే జనరల్ కౌంటర్ అంటే ఏంటి? ఆర్గ్యుమెంట్ ఏదైనా కౌంట్ అంటే కౌంట్ చేయడం. కౌంటర్ అంటే క్యాష్ అంటే మనీ. క్యాషియర్ అంటే క్యాష్ తీసుకున్నాడు అని ఇచ్చేవాడు. కౌంట్ అంటే మామూలు కౌంట్. కౌంటర్ అంటే కౌంట్ చేసేది. సో ఈ ఫంక్షన్స్ అన్ని కూడా కౌంటర్ రిలేటెడ్ అనమాట. కౌంటర్ రిలేటెడ్ ఫంక్షన్స్. సో దీనిలో మనకు చూడు, దిస్ సెక్షన్ డిస్క్రైబ్స్ ద ఫంక్షన్ రిలేటెడ్ టు ది రికార్డ్ కౌంటర్స్ డ్యూరింగ్ లోడ్ స్టేట్మెంట్. అంటే లోడ్ స్టేట్మెంట్లో మాత్రమే ఇవి యూస్ చేస్తాం. లోడ్ స్టేట్మెంట్ అయ్యేటప్పుడు రికార్డ్ని కౌంట్ చేసేయడానికి యూస్ చేసే ఫంక్షన్స్ని మనం కౌంటర్ ఫంక్షన్స్ అని అంటాం. ఓకేనా? సో ద ఓన్లీ ఫంక్షన్ విచ్ కెన్ బి యూస్డ్ ఇన్ ద చార్ట్ ఎక్స్ప్రెషన్స్ ఈస్ రో నెంబర్. రో నెంబర్ అనేది మాత్రమే చార్ట్లో యూస్ చేయొచ్చు, మిగతా అన్ని కూడా బ్యాక్ ఎండ్ మాత్రమే యూస్ చేస్తాం. ఓకేనా? Some counter functions do not have any parameters, but the trailing parentheses are however still required. కొన్నిటికి పారామీటర్స్ ఉండవు, కానీ స్టిల్ ఫంక్షన్ కాబట్టి ఏమి ఉండాలి? పారాంథసిస్ ఉండాలి, అంటే ఓపెన్ క్లోజ్ బ్రాకెట్స్ అనేవి ఉండాలి. ఓకే, ఫస్ట్ వన్ ఇక్కడ మనకున్న ఫంక్షన్స్ ఏంటంటే ఆటో నెంబర్. ఆటో నెంబర్ అని అంటే ఏమిటి అని అంటే ది స్క్రిప్ట్ ఫంక్షన్ రిటర్న్స్ ఏ యూనిక్ ఇంటిజర్ వాల్యూ ఫర్ ఈచ్ డిస్టింక్ట్ ఎవాల్యుయేటెడ్ వాల్యూ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్. సో మీకు ఈ డెఫినేషన్స్ చూస్తే ఏం అర్థం కాదు, శూన్యం, బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఇప్పుడు మనం డేటా లోడ్ చేస్తున్నాం అంటే ఇప్పుడు సపోజ్ ఫీల్డ్ సెక్షన్లోకి వెళ్ళాను అనుకో. ఈ ఫీల్డ్స్ ఉన్నాయి కదా నాకు, పీరియడ్ డేట్, సేల్స్ మనీ, వీక్. ప్రతి ఒక్క ఫీల్డ్ కూడా ఎంతో కొంత మెమరీని తీసుకుంటుంది బేస్డ్ ఆన్ ద వాల్యూ. ఇప్పుడు ఇంటిజర్ అయితే తక్కువ తీసుకుంటుంది, స్ట్రింగ్ అయితే ఎక్కువ తీసుకుంటుంది కదా. కొన్ని సిచ్యువేషన్స్లో మనం ఏం చేస్తాము అని అంటే ప్రైమరీకి లేదనుకో, అప్పుడు ఏం చేయాలి? మనం క్రియేట్ చేయాలి. మనం ఎలా క్రియేట్ చేస్తాం? ఇప్పుడు సపోజ్ స్టూడెంట్ నేమ్ ఉంది, అది యూనిక్ కాదు, ఐడి లేదు, అదే కదా ప్రైమరీకి లేనప్పుడు. స్టూడెంట్ ఐడి లేదు, స్టూడెంట్ నేమ్ ఉంది, స్టూడెంట్ ఫాదర్ నేమ్ ఉంది. సో ఇప్పుడు మనం ప్రైమరీకి ఎలా జనరేట్ చేయాలి? బేస్డ్ ఆన్ ఫస్ట్ సర్నేమ్. ఓకే, బేస్డ్ ఆన్ ఫాదర్స్ నేమ్. ఓకే, అంటే ఏం చేస్తున్నావు? ఆ ఫీల్డ్స్ ని యూనిక్ గా ఉండేటట్టు చూసుకోవడం అంటే ఎలా చూసుకుంటే ఇప్పుడు ఒక రికార్డు యూనిక్ గా రావాలా? నీకు స్టూడెంట్ నేమ్ ఉంది, స్టూడెంట్ ఫాదర్ నేమ్ ఉంది, స్టూడెంట్ సర్ నేమ్ ఉంది, ఇట్లా మూడు డిఫరెంట్ ఫీల్డ్స్ లో ఉన్నాయి. నీకు ఇప్పుడు యూనిక్ గా కాంబినేషన్ రావాలంటే ఏం చేస్తే కాంబినేషన్ వస్తుంది? మొత్తం ఫుల్ నేమ్ తీసుకుంటే కాంబినేషన్ ఎలా వస్తుంది? ఫుల్ నేమ్ అంటుంది, ఫీల్డ్ లేదు కదా. అర్థమైందని చెప్పేది. ఓకే, సర్ నేమ్ ఒక ఫీల్డ్, స్టూడెంట్ నేమ్ ఒక ఫీల్డ్, వాళ్ళ ఫాదర్ నేమ్ ఒక ఫీల్డ్. ఇవి మూడు ఒక ఫీల్డ్ లేవు కదా. ఒక ఫీల్డ్ రావాలంటే ఏం చేయాలి? కాన్కాటినేట్ చేయాలి. ఇది నిన్న ఒకటి చేసినాం చూడన్నా, ముందు నిన్న డివైడ్ చేసి ఇప్పుడు కాన్కాట్ చేస్తాం. అర్థమవుతుందా? సో కాన్కాటినేట్ చేస్తే ఏమవుతుంది? ఒక ఫీల్డ్ లో మొత్తం మూడు ఫీల్డ్స్ సంబంధించిన డేటా ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక ఫీల్డ్ లో ఉంటేనే స్పేస్ ఎక్కువ తీసుకుంటారు కదా. స్ట్రింగ్ అనుకో, లెట్స్ సే మనం చేసిన స్ట్రింగ్ మీద చేసాం, దాన్ని కాంపోజిట్ కీ అంటాం. ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ప్రైమరీ కీ we will create a combination of we will create a primary key by combining two or more fields. That key is called composite key. సో ఇప్పుడు ఒక ఫీల్డ్ కి ఎక్కువ వాల్యూస్ ఉన్నప్పుడు కాంపోజిట్ కీ క్రియేట్ చేస్తే దాని మెమరీ ఎంత తీసుకుంటుంది? చాలా ఎక్కువ తీసుకుంటుంది కదా. సో అలాంటి సినారియోస్ లో ఆ మెమరీని రెడ్యూస్ చేయడానికి మనం ఏం చేస్తామయ్యా అని అంటే ఆటో నెంబర్ అనే ఫంక్షన్ ని యూజ్ చేస్తాం. ఆటో నెంబర్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అని అంటే టాప్ నుంచి ఫస్ట్ రికార్డ్ నుంచి చూసుకుంటూ ఈచ్ అండ్ ఎవ్రీ డిస్టింక్ట్ వాల్యూకి ఇంటిజర్స్ అసైన్ చేసుకుంటూ వెళ్తుంది. 1 2 3 రిపీట్ అయిందా 3, ఓకే, మళ్ళీ 3 4 మళ్ళీ రిపీట్ అయిందా 4 5 6 7 అట్లా. సో లోడ్లో ఫస్ట్ రికార్డ్ నుంచి చూసుకుంటూ వెళ్ళిపోయి ఈచ్ డిస్టింక్ట్ వాల్యూకి ఒక సీక్వెన్షియల్ ఇంటీజర్ అనేది అసైన్ చేస్తారు. ఓకే, అర్థమవుతుందా? సో అది ఆటో నెంబర్ అనే ఫంక్షన్. అది మనం ఇప్పుడు లైవ్ లో చూద్దాం. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే
కంట్రీ రెండింటిని కన్కాటినేట్ చేయాలంటే యాంపర్సెంట్ సింబల్ ఉండాలి. క్యాపిటల్ ఎస్ కంపోజిట్ ఇప్పుడు మనకి ఏం స్పేస్ కానీ ఏమి లేదు రెండింటి మధ్య, డైరెక్ట్ కంట్రీకి అట్లా వస్తుంది. కానీ మనకి మధ్య ఏదైనా కావాలంటే సింగిల్ కోట్స్ స్పేస్ హైఫన్ స్పేస్ సింగిల్ కోట్స్ యాంపర్సెంట్. ఇప్పుడు కంట్రీ నేమ్కి క్యాపిటల్కి మధ్య హైఫన్ వస్తుంది, స్పేస్ వచ్చేసి. సో ఇట్లా చేసినారు ఇప్పుడు చూడు. సో అలా చేయటం వల్ల ఏమవుతుంది అని అంటే కంట్రీ ఈ కంట్రీ టేబుల్ తీసుకుంటే ఎలా వచ్చింది, కాంపోజిట్ కీలో కంట్రీ హైఫన్ ఎలా వచ్చింది. సో ఇలా తీసుకోవడం వల్ల దీనికి మెమరీ ఏం తీసుకుంటుంది, మెమరీ ఎక్కువ తీసుకుంటుంది. ఈ రెండు ఇంటర్వ్యూలో ఉన్నదానికంటే దీని మెమరీ ఎక్కువ తీసుకుంటుంది. సో దీనికి ఏం చేస్తాను అంటే ఆటో నెంబర్ ఆఫ్ అని తీసుకున్నాం. ఆటో నెంబర్ ఆఫ్ అని తీసుకుంటే ఏమైందో చూడు. సేమ్ ఇక్కడికే వచ్చాం, కంట్రీ సెలెక్ట్ చేసుకున్నా, ఏమైంది 1 2 3 4 5 6 7. నీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు అన్న మనం కాంపోజిట్ క్రియేట్ చేస్తాం అంటే ప్రైమరీ కీ లాగా క్రియేట్ చేస్తున్నాం అంటే ఇది వేరే టేబుల్లో కూడా ఉంటుంది కదా. ఆబ్వియస్గా ఉండటానికే కదా మనం అలా క్రియేట్ చేసేది. మరి అలా క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ 1 2 3 వస్తే అక్కడ ఎలా వచ్చింది అన్నాను. సేమ్ లోడ్లో అయితే సేమ్ డిస్టింక్ట్ యూనిక్ వాల్యూకి సేమ్ నెంబర్ వస్తుంది, నెంబర్ కూడా. అంటే ఇక్కడ కంట్రీ ఇండియా ఢిల్లీ ఉంటే దీనికి ఇక్కడ 7 అనే నెంబర్ ఇస్తే ఆటో నెంబర్ ఫంక్షన్, వేరే టేబుల్లో కూడా ఇండియా ఢిల్లీకి నెంబర్ 7 వస్తుంది. సేమ్ లోడ్లో ఉంటే మళ్ళీ దీన్ని తీసుకుని బైనరీ లోడ్ చేసాం అనుకో మారిపోతాం. ఎప్పుడైనా సరే ఫైనల్గా డేటా డాష్ బోర్డ్ క్రియేట్ చేసే దాని మీద మాత్రమే ఆటో నెంబర్ అనేది మనం యూజ్ చేయాలి. అర్థమవుతుందా? అలా కాకపోతే వేరే దానికి ఆల్టర్నేటివ్ అంటే చెప్తాం. సో ఇది అర్థమైందా అందరికి ఆటో నెంబర్ ఫంక్షన్ అనేది? ఓకే అన్న, ఏ సినారియోలో యూజ్ చేయాలో కూడా చెప్తాను. లింక్ టేబుల్ అన్న మళ్ళీ ఒకసారి చెప్పండి అన్న. హలో అన్న, ఇంకోసారి చెప్పరా? ఓకే, నో ప్రాబ్లం. సో బేసిక్గా ఏంటంటే మనం కాంపోజ్ ఏ ఫీల్డ్కి అయినా సరే దానిలో ఉన్న డేటాని బట్టి అది ఇంత స్పేస్ అని తీసుకుంటుంది. నెంబర్స్ అయితేనేమో తక్కువ స్పేస్ తీసుకుంటుంది, టెక్స్ట్ అయితేనేమో స్ట్రింగ్స్ అయితేనేమో ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది. ఓకే, సో కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే మనం కాంపోజిట్ కీస్ అనేవి క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి లింక్ టేబుల్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దానిలో మనం కాంపోజిట్ కీస్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో కాంపోజిట్ కీస్ క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే, కాంపోజిట్ కీ అంటేనే కాంబినేషన్ ఆఫ్ 1 or more keys, 1 or more fields. ఓకే, సో అలా చేయడం వల్ల ఏమవుతుంది, ఆ ఫీల్డ్కి ఎక్కువ మెమరీ తీసుకుంటుంది. ఎక్కువ మెమరీ తీసుకోవడం వల్ల అప్లికేషన్ సైజ్ ఏమవుతుంది, సైజ్ పెరుగుతుంది. సైజ్ పెరగడం వల్ల పర్ఫార్మెన్స్ ఏమవుతుంది, పర్ఫార్మెన్స్. సో ఇలా మెమరీ పెంచి పర్ఫార్మెన్స్ తగ్గించకుండా ఉండటం కోసం ఏం చేస్తాము అని అంటే, ఈచ్ డిస్టింక్ట్ వాల్యూని ఒక నెంబర్ తోటి రీప్లేస్ చేస్తాం, అప్పుడు మెమరీ తగ్గింది. సో ఈచ్ డిస్టింక్ట్ వాల్యూని మనం మెమరీ తగ్గించడం కోసం నెంబర్ తోటి రీప్లేస్ చేయడానికి మనం యూజ్ చేసే ఫంక్షనే ఆటో నెంబర్. ఆటో నెంబర్ అనేది యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఈచ్ డిస్టింక్ట్ కాంబినేషన్ ఆఫ్ ద వాల్యూకి ఒక ఇంటిజర్ అసైన్ అవుతుంది, సీక్వెన్షియల్ ఇంటిజర్ అలా పెరుగుతూ వెళ్తుంది అనమాట. అందుకే కౌంటర్ ఫంక్షన్ ఇది. అంతే కదా, రికార్డ్స్ కౌంట్ ఇచ్చుకుంటూ పోతుంది అనమాట. అందుకని ఇది కౌంటర్ ఫంక్షన్ అనమాట. అర్థమైంది నాగేష్? అది ఎలా యూజ్ చేయాలి అని అంటే, ఇలా ఆటో నెంబర్ అని చెప్పేసి ఆ కాంబినేషన్ ఇచ్చేసుకోవచ్చు. ఓకే ఓకే, ఈ మధ్యలో ఇవ్వాల్సిన అవసరం లేదు మనకి. ఈ వాల్యూ ఇలా రావాలంటే అలా ఇచ్చుకోవచ్చు. అది మామూలుగా కాబట్టి ఆటో నెంబర్ అని చేసేసి కంట్రీ క్యాపిటల్ అనేది ఇచ్చుకోవచ్చు. సో ఇది ఆటో నెంబర్ ఫంక్షన్. అనిల్ అర్థమైందా? ఓకే అన్న. సో దానికి ఇది ఎగ్జాంపుల్ అనమాట. రెండో పారామీటర్ ఏంటంటే ఆటో ఐడి. ఆటో ఐడి అంటే ఏంటంటే మనం టేబుల్ నేమ్ ఇచ్చుకోవచ్చు. అది కన్ఫ్యూజ్ కాకుండా ఇది ఏ టేబుల్లో ఆటో నెంబర్ అనేది ఇచ్చుకోవడం కోసం. ఎక్కడ ఎగ్జాంపుల్లో చూడు, రీజన్ అండ్ ఇయర్ అండ్ మంత్ మూడింటిని తీసుకొని ఆర్ఎంకి అని ఇచ్చాడు. ఓకేనా, ఆటో నెంబర్ ఫంక్షన్ ఇచ్చేసి అంతే. మల్టిపుల్ టేబుల్స్ అదే యూజ్ చేస్తాం కాబట్టి ఆటో ఐడి ఇచ్చుకోవచ్చు. ఆటో ఐడి అని అంటే ఏం లేదు, ఇది ఏ టేబుల్కి సంబంధించింది. ఇక్కడ కామా వచ్చేసి
అంటే ఏంటంటే అది కంట్రీలో సంబంధించిన ఆటో జనరేట్ ఫంక్షన్ అన్నమాట. కంపోజిట్ కీ. ఆటో నెంబర్ సంబంధించింది అని అర్థం, అండ్ ఆ కంట్రీ అనే టేబుల్కి సంబంధించింది అని అర్థం. In order to create multiple counter instances of the auto number, in order to create multiple counter instances, if the auto number function is used on different keys within the script, okay, the optional parameter auto id can be ignored for naming, can be used for naming each counter. అట్లా మల్టిపుల్ ఉన్నప్పుడు అలా మనం యూజ్ చేయొచ్చు అనమాట. అదే క్రియేటింగ్ కాంపోజిట్ కీ. ఈ కాంపోజిట్ కీ ఎలా క్రియేట్ చేస్తారో కూడా ఇక్కడ ఇచ్చాడు చూడు. అదే ఎగ్జాంపుల్ కింద ఇచ్చాడు. సో నార్త్ ఇయర్ మంత్ సేమ్ ఉన్నప్పుడు చూసావా, ఆర్ఎన్ కీ సేమ్ అట్లా. అర్థమైంది అందరికి? నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసరికి ఏంటంటే ఆటో నంబర్ హ్యాష్. ఆటో నెంబర్ అయిపోయింది మనం చేసిన. ఇప్పుడు నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసరికి ఏంటంటే ఆటో నెంబర్ హ్యాష్ 128. సో సేమ్ ఏమి లేదు, దిస్ స్క్రిప్ట్ ఫంక్షన్ క్యాలిక్యులేట్స్ ఏ 128-bit హ్యాష్ ఆఫ్ ది కంబైన్డ్ ఇన్పుట్ ఎక్స్ప్రెషన్ వాల్యూస్ అండ్ రిటర్న్స్ ఏ యూనిక్ ఇంటిజర్ వాల్యూ ఫర్ ఈచ్ డిస్టింక్ట్ హ్యాష్ వాల్యూ. అంటే ఏంటంటే, సో ఇది చెప్పాలంటే నిన్న ఇంకొక ఫంక్షన్ మనం లైట్ తీసుకున్నాం స్క్రిప్ట్లో, అది అవసరం లేదు బట్ స్టిల్ ఇది వచ్చింది కాబట్టి అది చెప్తున్నాను. హ్యాష్ 128 అనేది ఒక ఫంక్షన్ ఉంటుంది స్ట్రింగ్ ఫంక్షన్స్లో. హ్యాష్ 128 రిటర్న్స్ ఏ 128-bit hash of the combined input expression values. The result is a 22-character string. ఓకేనా? ఎగ్జాంపుల్ ఈ 3 ఇచ్చామనుకో, సపోజ్ ఇదే రాస్తా చూడు. మనం రాసినట్టు లోడ్ టేబుల్లో డేటాబేస్ నుంచి తీసుకుంటున్నాం కదా, అందులో ఫీల్డ్ ఉండదు కదా. డేటాబేస్ నుంచి తీసుకుంటున్నాం టేబుల్ మనం మాన్యువల్గా లింక్ క్రియేట్ చేసి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి అక్కడ నుంచి పిక్ చేసుకుంటున్నాం కదా, దాని మధ్యలో ఎడిట్స్ కూడా చేసుకోవచ్చా? లేదబ్బాయి, స్క్రిప్ట్కి వెళ్ళాలా? ఇప్పుడు ఇట్లా ఒక మళ్ళీ ఇంకో కాలం యాడ్ చేసుకోవచ్చా అంటున్నాం. ఎక్కడ కాలం? ఇప్పుడు ఇది యాడ్ చేసాం కదా హ్యాష్. ఇఫ్ కండిషన్ ఎలా యాడ్ చేసాం? అది ఫంక్షన్ కదా, ఇది ఫంక్షన్ కదా. హ్యాష్ 128 ఆటో నెంబర్ ఫంక్షన్ కదా. ఈ దాంట్లో ఉన్న ఫీల్డ్స్ అయితే దాంట్లో ఉన్నాయి కదా. కంట్రీ క్యాపిటల్ ఈ ఎగ్జాంపుల్లో ఇచ్చిన ఇది తీసేసా కదా, ఇది ఏబిసి XYZ అని ఇచ్చాడు, ఇది తీసేసా కదా, ఇది తీసేసా కదా హ్యాష్ 128. సో ఇప్పుడు ఏమైంది చూడు, ఇది ఇచ్చావు కదా. ఒక్క నిమిషం. హలో హలో, రాత్రి ఛార్జింగ్ అయిపోయింది, వచ్చాను. సో అర్థమైందా? ఏం లేదు అది. సో ఇప్పుడు నేనేం చేశాను, హ్యాష్ 128 రాశాను, కంట్రీకి క్యాపిటల్కి రాశాను. ఇస్తే ఏమొచ్చిందో చూడు. ఏమొచ్చింది? అది 1 కాదు, ఇది I = GKT ఒక హ్యాష్ వాల్యూగా కన్వర్ట్ చేస్తుంది. 128 అని 22 క్యారెక్టర్స్ ఉంటుంది అనమాట. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22. సో ఈచ్ కాంబినేషన్కి 22 క్యారెక్టర్స్ లాంగ్ హ్యాష్ వాల్యూ వస్తుంది. ఇది హ్యాష్ వాల్యూ అని అంటారు, మనం యూజ్ చేయం బట్ హ్యాష్ వాల్యూ. ఇది ఎందుకు యూజ్ చేస్తారయ్యా అని అంటే, సో ఇది రిటర్న్స్ ఏ 128-bit హ్యాష్ ఆఫ్ ది కంబైన్డ్ ఇన్పుట్ ఎక్స్ప్రెషన్ వాల్యూ. ద రిజల్ట్ ఈజ్ 22 క్యారెక్టర్ స్ట్రింగ్ అనమాట. ఓకే, సో ఇది మనం మామూలుగా యూజ్ చేయం, కానీ ఇది ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి మీకు ఎందుకు చెప్పానయ్యా అని అంటే, ఆటో నెంబర్ హ్యాష్ అనేది ఏదైతే ఉందో, ఆటో నెంబర్ హ్యాష్ 128 స్క్రిప్ట్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో సిమిలర్ గానే మనం యూస్ చేస్తాం. ఆటో నెంబర్ హ్యాష్ ది స్క్రిప్ట్ ఫంక్షన్ క్యాలిక్యులేట్స్ 128-bit హ్యాష్ ఆఫ్ ది కంబైన్డ్ ఇన్పుట్ ఎక్స్ప్రెషన్ ఆర్ వాల్యూస్
అండ్ రిటర్న్స్ ఏ యూనిక్ ఇంటిజర్ వాల్యూ ఫర్ ఈచ్ డిస్టింక్ట్ హ్యాష్ వాల్యూ. అంటే ఏం లేదు, సేమ్ మనం ఏమైతే పాస్ చేస్తామో వాటన్నిటిని కూడా ఇంటర్నల్ గా ఎలా కన్వర్ట్ చేసుకుంటుంది, 128 బిట్ హ్యాష్ క్యారెక్టర్ వాల్యూస్ గా కన్వర్ట్ చేసుకుంటుంది. కన్వర్ట్ చేసుకొని దానికి ఒక యూనిక్ ఐడి ఇంటిజర్స్ ఇచ్చుకుంటుంది. అర్థమవుతుందా? ఆటో నెంబర్ ఏమో ఏం లేదు, డైరెక్ట్ గా చేసుకుంటుంది. సో ఆటో నెంబర్ కన్నా కూడా ఆటో నెంబర్ 128 అనేది ఏంటి, మోస్ట్ సెక్యూర్, లెస్ మెమరీ. ఇంకా హ్యాష్ కాబట్టి మెమరీ సేమ్ ఉంటుంది, ఎందుకంటే ఇంటిజర్ గానే స్టోర్ చేసుకుంటారు కాబట్టి 1 2 3 4 లో చేసుకుంటారు. బట్ పర్ఫార్మెన్స్ మెకానిజం వచ్చేసరికి 128 హ్యాష్ అనేది ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనమాట. సో సిమిలర్ మిగతా అన్ని సేమ్ చూస్తే ఈ ఫంక్షన్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎగ్జాంపుల్ ఫర్ క్రియేటింగ్ ఏ కాంపాక్ట్ మెమరీ రిప్రజెంటేషన్ ఆఫ్ కాంప్లెక్స్ కీస్ కోసం చేస్తారు. సో యూ కెన్ ఓన్లీ కనెక్ట్ ఆటో నెంబర్ హ్యాష్ 128 కీస్ దట్ హ్యావ్ బీన్ జనరేటెడ్ ఇన్ ద సేమ్ డేటా లోడ్. ఒక డేటా లోడ్ లో మాత్రమే క్రియేట్ చేసిన వాటి అప్పుడు మాత్రమే వాడాలి. మళ్ళీ చూస్తే యాజ్ ద ఇంటిజర్ ఈస్ జనరేటెడ్ అకార్డింగ్ టు ద ఆర్డర్ ద టేబుల్ ఈస్ రీడ్. If you need to use the keys that are persistent between the data loads independent of source data sorting, you should use hash 128, hash 160 or hash 256 functions. అంటే ఏంటంటే మల్టిపుల్ డేటా లోడ్స్ అనుకో, అంటే tier 2 లో నువ్వు ఆటో నెంబర్ హ్యాష్ ఫంక్షన్ వాడావు, tier 3 లో వాల్యూ సేమ్ ఉండవు. ఎందుకు అని అంటే డేటా లోడ్ లో ఉన్నప్పుడు ఆ ఆర్డర్ని బట్టి, సార్టింగ్ ఆర్డర్ని బట్టి నీకు ఈ నెంబర్స్ అనేవి జనరేట్ అవుతాయి. లోడ్ మారిపోతే నెంబర్స్ మారిపోతే ఎంత ఇదైపోతుంది. అలా కాకుండా నీకు మల్టిపుల్ డేటా లోడ్స్ లో కూడా డేటా పర్సిస్టెంట్ గా ఉండాలి అంటే మనం ఏం చేయాలి, ఆటో నెంబర్ కాకుండా హ్యాష్ వాడాలి, హ్యాష్ 128, హ్యాష్ 256. కానీ మన రిక్వైర్మెంట్ ఏంటి, కాంపాక్ట్ మెమరీ. సో కాబట్టి ఆటో నెంబర్ వాడేమని అంటే ఒకటే టియర్ లో ఉండాలి. అర్థమవుతుందా? ఫైనల్ టియర్ లో చేస్తాం ఆటో నెంబర్ హ్యాష్ 128 అయినా 256 అయినా, రిమైనింగ్ అంతా సేమ్. మీరు ఎగ్జాంపుల్ థర్డ్ టైర్ లో ఓన్లీ డేటా ఫ్రంట్ ఎండ్ విజువలైజేషన్ చేస్తాం అన్నారు. విజువలైజేషన్ చేస్తాం, నేను చెప్తుంది అదే. సెకండ్ టియర్ లో వాడాలి, లేదా థర్డ్ టియర్ లో కూడా నీకు అదే కావాలంటే హ్యాష్ 128 హ్యాష్ అది వాడాలి. అది నేను చెప్పానంటే అది బెస్ట్ ప్రాక్టీస్. ఈచ్ అండ్ ఎవ్రీ టైం అలాగే చేయండి. మనం ఇన్ జనరల్ చెప్తున్నా, కూరన్న తిని పెరుగన్న తినాలంటే ఓన్లీ నువ్వు కూరన్న తిని పెరుగన్న తింటావు, ఒక్కొక్కసారి పెరుగన్న తినవు, ఒక్కొక్కసారి కూరన్న తినవు, అంటే అది బెస్ట్ ప్రాక్టీస్. అది ఈచ్ అండ్ ఎవ్రీ టైం అలానే చేయాల్సి వస్తుంది అని అంటే దేర్ ఆర్ సో మెనీ సినారియోస్ వేర్ యూ షుడ్ హ్యావ్ మోర్ దెన్ 3 tiers. మోర్ దెన్ 3 tiers ఉండేది ఉంటుంది, మోర్ దెన్ 4 tiers ఉండేది ఉంటుంది, లేదా 2 tiers లో అయిపోయేది ఉంటుంది. ట్రాన్స్ఫర్మేషన్స్ ఏం లేకపోతే డైరెక్ట్ చూస్తే ఒకే టియర్ లో అయిపోయేది ఉంటుంది. సో నీకు డేటాబేస్ లేకపోతే ఎక్సెల్ నుంచి చేస్తే ఒకే టియర్ లో అయిపోయేది ఉంటుంది. నీకు క్యూడీస్ ఎందుకు, బేస్డ్ ఆన్ ద డేటా, బేస్డ్ ఆన్ ద సినారియోస్. బెస్ట్ ప్రాక్టీస్ వచ్చిందంటే 3 tiers ఉంటుంది. ఫస్ట్ ఇయర్ ఉంటుంది, సెకండ్ ఇయర్ ఉంటుంది, థర్డ్ ఇయర్ ఉంటుంది. ఇప్పుడు థర్డ్ ఇయర్ డేటా విజువలైజేషన్ అని చెప్పారు. అసలు నీకు లింక్ టేబుల్ క్రియేట్ చేస్తాం అవసరం లేదు, ఏం చేస్తాం, అర్థమవుతుందా? అట్లా. సో దాన్ని బట్టి మనం టైర్స్ ఎక్స్టెన్షన్ కూడా ఉంటుంది. ఓన్లీ 3 tiers లో క్లోజ్ చేయాలనుకుంటున్నా. బెస్ట్ ప్రాక్టీస్ 3 tiers. ఎక్స్టెన్షన్ ఇన్లైన్ చేసుకోవచ్చు, దర్ ఇస్ నో సచ్ లిమిట్. సో ఆటో నెంబర్ హ్యాష్ 128 అంటే సేమ్ అంతే, ఆటో నెంబర్ బదులు ఆటో నెంబర్ హ్యాష్ 128 అని ఇస్తాం. సో లెట్ మీ డూ దట్ హియర్. సో ఆటో నెంబర్ బదులు ఆటో నెంబర్ హ్యాష్ 128. సో దీంతో పాటుగా 256 128 తర్వాత 256 సేమ్. ఇది ఏంటంటే 128 బిట్ హ్యాష్ ఇందాక, ఇదేమో 256 బిట్ హ్యాష్. అదేమో సేమ్ లోడ్ స్టేట్మెంట్ లో వాడాలి, ఇది కూడా సేమ్ లోడ్ స్టేట్మెంట్ లోనే వాడాలి. 256 అయినా సరే ఆటో నెంబర్ అన్నావు అంటే నువ్వు సేమ్ దానిలో వాడాలి. You can only connect auto number hash 256 keys that have been generated in the same load script. As integer is generated according to the order of the table is read. If you need to use the keys that are persistent between the data loads, independent of source data sorting, you should use the hash 128, hash 160 or hash 256 functions. Same ఇది అంతే. సో పర్ఫార్మెన్స్ వైజ్ గా ఏది బాగుంటుంది అని అంటే ఆటో నెంబర్ హ్యాష్ 256 అనేది బాగుంటుంది అన్నమాట. సో బేస్డ్ ఆన్ ది మెమరీ అన్ని చూసుకుని 128 256 అని డిసైడ్ చేసుకొని చేస్తాం అన్నమాట. సో అర్థమైన ఆటో నెంబర్ 158 256 128 ఆటో నెంబర్ ఫంక్షన్స్ జనరల్గా ఏం లేదు, మనం కాంపోజిట్ కీస్ క్రియేట్ చేసినప్పుడు ఆప్టిమమ్ మెమరీ యూటిలైజేషన్ కోసం ఎక్కువ స్పేస్ తీసుకోకుండా ఆటో నెంబర్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం ఆ కాంపోజిట్ కీ మీద. సో దట్ ఈచ్ డిస్టింక్ట్ వాల్యూ విల్ బి రీప్లేస్డ్ బై
1 2 3 సీక్వెన్షియల్ ఇంటిజర్స్ తోటి రీప్లేస్ అవుతుంది అనమాట. సో ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? ఓకే అన్న. అనేది అర్థమైందా? అర్థమైనట్టే ఉందన్నా ప్రస్తుతానికి. అర్థం కాకపోతే నువ్వు మెదలకుండా ఉంటే ఉపయోగం ఏమీ లేదు. కాదు మెదలకుండా ఉండంటే ఓకే, కానీ కొంచెం కన్ఫ్యూజన్ అంతే. అదే కన్ఫ్యూజన్ అప్పుడు అడిగితే నేను చెప్తాను కదా. ఫలానా అర్థం కాలేదన్నా అంటే నేను చెప్పడానికే కదా ఉంది. నువ్వు సైలెంట్గా ఉన్నావు అనుకో, నీకు అర్థమైందో నేను వదిలేసుకుంటే కష్టం కదా. కాదు క్లాస్ ఉంటే అర్థమైద్దిలే మళ్ళీ ఇంకొకసారి. సరే నీ ఇష్టం. నగేష్ మ్యూట్ లో ఉన్నట్టున్నావు, అర్థమైందా? అన్నా హలో అన్నా, అర్థమైందన్నా. అర్థమైందన్నా. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసరికి ఇటరేషన్ ఫంక్షన్ ఐటీఆర్ నెంబర్. ఐటీఆర్ నెంబర్ అంటే దిస్ స్క్రిప్ట్ ఫంక్షన్ రిటర్న్స్ an integer indicating for which time one single record is evaluated in the load statement with a while class. The first iteration number is 1. The iteration number function is only meaningful if used together with a while class. అంటే వైల్ క్లాస్ లో మాత్రమే మనం ఐటీఆర్ నెంబర్ అనే ఫంక్షన్ మనం యూజ్ చేస్తాం. ఇటరేషన్ నెంబర్ అంటే ఏం లేదు, ఎన్నో లూప్ లో ఎన్నో టైం తిరుగుతుంది అనేది. సో ఫస్ట్ ఇటరేషన్ 1, సో రెండోసారి 2, మూడోసారి 3, 4, 5 అట్లా. సో నీకు ఎగ్జాంపుల్ నీకు చేయాలి అని అంటే సో నేను ఇక్కడ డేట్ తీసుకున్నా, స్టార్ట్ డేట్ అండ్ డేట్ అని తీసుకున్నా. స్టార్ట్ డేట్ వచ్చేసరికి 2014 ఫస్ట్ 22nd 26th. అంటే మధ్యలో ఎంత కార్డు లోడ్ అవ్వాలా? 4. మనకి డేటా లోడ్ ఎట్లా ఉంది? ఇది DDMMYY ఉంది. ఓకే, సో 01/01/2018 నుంచి స్టార్ట్ డేట్ మనకి. ఎండ్ డేట్ వచ్చేసరికి 15/01/2018. సో మధ్యలో ఎన్ని డేట్స్ కావాలి? 15 వరకు డేట్స్. మన స్టార్ట్ డేట్ ఇచ్చా, ఎండ్ డేట్ ఇచ్చా. సో మన గోల్ ఏంది? ఆ డేట్స్ మొత్తం క్రియేట్ చేయడం అనమాట. ఓకే, సో ప్రిసీడింగ్ లో యూజ్ చేస్తున్నా, తెలుసు కదా ప్రిసీడింగ్. సో ఐటీఆర్ నెంబర్ అనేది డేగా ఇచ్చా. ఓకే, డేట్ ఆఫ్ ఫంక్షన్ యూజ్ చేస్తారు, అది ఫార్మాటింగ్ ఫంక్షన్. సో స్టార్ట్ డేట్ అంటే ఏమొచ్చింది? స్టార్ట్ డేట్ అంటే 1/1/2018. ఓకే, ఇటరేషన్ నెంబర్ అంటే ఫస్ట్ ఇటరేషన్ లో వాల్యూ 1 వచ్చింది అని చెప్పా. 1 - 1 అంటే ఏమవుతుంది? 0. సో అంటే ఏమొస్తుంది మనకు? ఫస్ట్ అదే డేట్ వస్తుంది. యాజ్ డేట్. అర్థమైందా? అంటే ఏంటి? జనవరి 1 వస్తుంది. కిందకు వచ్చింది వైల్ ఎప్పటిదాకా? స్టార్ట్ డేట్ అంటే జనవరి 1 ప్లస్ ఇటరేషన్ నెంబర్, ఎన్నో ఇటరేషన్ అయితే ఎన్నో ఇటరేషన్, -1 అంటే ఈ పైన మనం ఏదైతే తీసుకున్నామో ఈ వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎండ్ డేట్. అంటే ఈ మనం తీసుకున్నది ఎండ్ డేట్ కన్నా తక్కువ అయ్యే వరకు లూప్ తిరగాలి. ఈక్వల్స్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్, ఎందుకంటే మనకి లాస్ట్ డేట్ కూడా కావాలి కాబట్టి. సో ఫస్ట్ సార్ ఇదేమైతుంది? ఇటరేషన్ నెంబర్ 1 అయింది. డేట్ ఏమైంది? స్టార్ట్ డేట్ జనవరి 1 +1 -1 +1 -1 క్యాన్సిల్ అయిపోయి జనవరి 1 అనేది డేట్ వచ్చింది. కిందకు వచ్చాం. వైల్ జనవరి 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు జనవరి 15 ట్రూ. మళ్ళీ పైకి వెళ్ళింది. ఇటరేషన్ నెంబర్ ఏమైంది? ఇప్పుడు 2 అవుతుంది. సో 2 యాజ్ డే. సో కిందకు వచ్చావు. డేట్ ఆఫ్ స్టార్ట్ డేట్ జనవరి 1, ఇటరేషన్ ఎంత? 2 -1 అంటే ఎంత? 1 అంటే జనవరి 1 ఒకటి కలిపితే ఎంత? జనవరి 2 వస్తుంది. కిందకు వచ్చావు. వైల్ జనవరి 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు జనవరి 15 ట్రూ. మళ్ళీ పైకి వెళ్తుంది. ఇటరేషన్ నెంబర్ ఎంత? 3. డేట్ ఆఫ్ స్టార్ట్ డేట్ ఎంత? జనవరి 1 +3 -1 అంటే ఎంత? 2 జనవరి 3. అర్థమవుతుందా? ఇటరేషన్ నెంబర్ అంటే వైల్ ఫంక్షన్ లో మాత్రమే, మన వైల్ లూప్ లో మాత్రమే యూజ్ చేస్తాం. ఇటరేషన్ నెంబర్ అంటే ఏంటంటే ఎన్నో కౌంటర్ అనమాట, ఎన్నోసారి తిరుగుతుంది లూప్ అనేది తెలిపేదే మనకి ఇటరేషన్ నెంబర్. సో నేను ఇప్పుడు మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తే డేలో మనకి 1 2 3 4 5 6 అలా 15th వరకు ఉంటాయి. డేట్లోనేమో జనవరి ఫిబ్రవరి అట్లా ఉంటాయి.
ఓకేనా? ఇటరేషన్ ఏమంటే ఎన్నో ఇటరేషన్ అనేది. అనిల్ అర్థమైందా ఇది? యా అన్న ఓకే అన్న. గుర్తుపెట్టుకో, ఈ ITR అనేది మనం ఓన్లీ డేట్స్ జనరేట్ చేసినప్పుడు మాత్రమే యూజ్ చేస్తాం. ఓకే డేట్స్ జనరేట్ చేసినప్పుడు మాత్రమే యూజ్ చేస్తాం. అది కూడా వైల్ లూప్ లో మాత్రమే యూజ్ చేస్తాం. అర్థమైంది అందరికి? ఓకే ఓకే. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసరికి రికార్డ్ నెంబర్. రికార్డ్ నెంబర్ అంటే ఏంటంటే ది స్క్రిప్ట్ ఫంక్షన్ రిటర్న్స్ అన్ ఇంటీజర్ ఫర్ ద నెంబర్ ఆఫ్ కరెంట్లీ రీడ్ రో ఆఫ్ ద కరెంట్ టేబుల్. ద ఫస్ట్ రికార్డ్ నెంబర్ ఇస్ 1 అంటే ఏంటి? సో ఇప్పుడు ఇది ఒక టేబుల్. ఓకేనా? సో మనం చేస్తుంది రికార్డ్ నెంబర్. నెంబర్ అని ఇచ్చా. సో రికార్డ్ నెంబర్ ఏమొచ్చిందో చూడు. 1 2 3 ఫస్ట్ రికార్డ్ ఫస్ట్, సెకండ్ రికార్డ్ సెకండ్, థర్డ్ రికార్డ్ థర్డ్. ఓకే, నెక్స్ట్ దీన్ని యూజ్ చేసి పీరియడ్ సేల్స్ రెసిడెంట్ రెసిడెంట్ టేబుల్ 1 పీరియడ్ నాట్ ఈక్వల్స్ అంటే లెస్ దాన్ గ్రేటర్ అని పెడుతున్నా తెలిసింది. 1801 అని ఇచ్చాను. అంటే ఏమవుతుంది? 1801 కాకుండా 3 రికార్డ్స్ వస్తాయి. సో దీంట్లో నేను రికార్డ్ నెంబర్ కూడా ఇస్తున్నా. రికార్డ్ నెంబర్ దీంతో పాటుగా రో నెంబర్ కూడా ఇస్తున్నా ఫంక్షన్. ఓకేనా? రికార్డ్ నెంబర్ యాజ్ నెంబర్, రో నెంబర్ యాజ్ రో నెంబర్. అర్థమవుతుందా ఏం చేశాను? సో రెండు మళ్ళీ అసోసియేట్ అవుతుంది. అసోసియేట్ కాకుండా ఉండటం కోసం ఇది అవ్వకుండా ఉండటం కోసం రికార్డ్ నెంబర్ ఇచ్చాను. ఓకేనా? అసలు పైది కూడా డ్రాప్ కూడా చేయొచ్చు, అవసరం లేదు, మనకు అవసరం లేదు కాబట్టి. డ్రాప్ టేబుల్ 1. గుడ్ రైట్. సో ఇక్కడ మనకు వస్తుంది 1 2 నో ప్రాబ్లం, ఓవర్ రైస్. సో ఇప్పుడు చూద్దాం, మనం కొత్తగా క్రియేట్ చేసిన టేబుల్ ఇదే కదా. సో లెట్ మీ డూ దిస్ వే. సో పీరియడ్స్ వచ్చినాయి, 3 పీరియడ్స్. సేల్స్ వచ్చినాయి. రికార్డ్ నెంబర్ ఎలా వచ్చింది? ఫస్ట్ మనం వదిలేసింది రాలేదు, మిగిలిన ఇక్కడ 2 3 4 అంటే ఎక్కడ రికార్డ్స్ వచ్చినాయి? ఎక్కడ అంటే పైన టేబుల్లో ఫస్ట్ టేబుల్లో వచ్చినాయి. ఇక్కడ సేమ్ ఈ టేబుల్ వచ్చినాయి. అంటే ట్రాన్స్ఫర్మేషన్ చేయకముందు ఇన్పుట్ టేబుల్లో వచ్చేది ఏంటిది? రికార్డ్ నెంబర్. అర్థమవుతుందా? రో నెంబర్ అంటే ప్రెసెంట్ టేబుల్లో వచ్చేది. ఆఫ్టర్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేది రో నెంబర్. అర్థమైన డిఫరెన్స్ అందరికి? అర్థమైందన్న. సో రికార్డ్ నెంబర్ అంటే ఏంటంటే ఫస్ట్ సోర్స్ టేబుల్లో మనం ఏ ట్రాన్స్ఫర్మేషన్ చేయకుండా చేసే రీడ్, దాంట్లో రికార్డ్ నెంబర్ అన్నా రో నెంబర్ అన్నా ఒకటే. ఎన్నో రికార్డు ఎన్నో నెంబర్ అని చెప్తుంది. 1 2 3 4 కౌంటర్ కాబట్టి. రికార్డ్ నెంబర్ అంటేనేమో బిఫోర్ ద ట్రాన్స్ఫర్మేషన్, రో నెంబర్ అంటేనేమో ఆఫ్టర్ ద ట్రాన్స్ఫర్మేషన్. ఓకేనా అని? ఓకే ఓకే. హేమంత్ ఓకే అన్న. సో ఇది రికార్డ్ నెంబర్, రో నెంబర్. ఓకే. సో సిమిలర్ గానే మనం రో నెంబర్ చార్ట్ లో కూడా యూజ్ చేయొచ్చు. చార్ట్ లో అంటే ఏంటి అని అంటే రో నెంబర్ రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ కరెంట్ రో విత్ ఇన్ ది కరెంట్ కాలమ్ ఇన్ సెగ్మెంట్ టేబుల్. అంటే ఏంటంటే చార్ట్స్ లో యూజ్ చేస్తాం అనమాట. రో నెంబర్ 1 2 3 4 5 6 7 అట్లా తెలుసుకోవడం కోసం స్ప్రెడ్ టేబుల్ అట్లాంటి వాటిలో రో నెంబర్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకేనా? అది సంగతి. చిన్న ఫంక్షన్ చిన్నదండి, చిన్నది.
నా ఇంక చాలే అన్న. చాలా చిన్న ఫంక్షన్ ఏదైనా ఉంటే చిన్న ఫంక్షన్ ఏం లేదు. అప్లై మ్యాప్ మ్యాపింగ్ ఫంక్షన్స్ లో అప్లై మ్యాప్ ఒకటే, కానీ అది హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఓన్లీ అప్లై మ్యాప్. ఇంక చాలే, ఇప్పుడు 9:40 అయింది. అది కాక ఈ ఫంక్షన్స్ కొంచెం ప్రాక్టీస్ చేయాలన్న. మళ్ళీ ఎక్కువ చెప్పినా అసలు ఏం ఉండదు. రైట్. అన్న రేంజ్ ఫంక్షన్స్ చిన్నవే కన్నా. 8 పెడదాం క్లాస్ అంటున్నాడు. అన్న రేంజ్ అన్న మర్చిపోయి క్లాసు 8కి పెట్టుకుందాం అన్న. 8కా? ఆ, నాకు కుదరాలి కదా అబ్బాయి.